నమస్కారమండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. మీ ఇంట్లో ఆడపిల్ల ఉండి, ఆ పాప రీసెంట్‌గానే మెచ్యూర్ అయ్యుంటే, ఆ పాప విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది నేనిప్పుడు ఓపెన్‌గా మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. అలా ఆహ్, అంటే పాప ఫస్ట్ మెన్సెస్ అయినప్పుడు అంటే ఎవ్రీ మంత్ ఏమేం కేర్ తీసుకోవాలి అని. ఫస్ట్ ఆహ్, పివోటల్ ఏజ్‌కొచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్‌గా డైట్ అనేది పెట్టాలంటే, అంటే వాళ్ళకి రక్తహీనత లేకుండా చూసుకోవాలి. అనీమియా రక్తం తక్కువ ఉంటే ఏమవుతుందంటే, నెల నెల ఈ బ్లీడింగ్ అవుతుంటది కదా! సో, ఈ అంటే బ్లీడింగ్‌లో అంటే రక్తం పోవడము, సరిగ్గా ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు రక్తహీనతతో సఫర్ అయ్యి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. సో, ఆ ఏజ్‌కొస్తున్నప్పుడు గమనించుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి, ఎక్కువ ఐరన్ సప్లిమెంట్ ఉండే ఫుడ్ అనేది ఇవ్వడం అనేది చాలా మంచిదనమాట. అలాగే వాళ్ళకి పర్సనల్ హైజీన్ అనమాట. ఎలాగా అంటే పర్సనల్‌గా నీట్‌గా పెట్టుకోవాలి. అక్కడ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ప్యాడ్స్ ఎలా పెట్టుకోవాలి. ఎంత ఫ్రీక్వెంట్‌గా ప్యాడ్స్ చేంజ్ చేయాలనేది కూడా మీరు తల్లి క్లియర్‌గా బిడ్డకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అసలు ఏ ప్యాడ్స్ వాడాలి అనేది చాలామందికి డైలమా ఉంటది. నా అడ్వైస్ ఏందంటే ఏటిలో అయితే కెమికల్స్ తక్కువుంటాయో ఆ ప్యాడ్స్ వాడడం మంచిది. అది కూడా ఎంతసేపు ప్యాడ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి తెలీదండి. ఏంటంటే 3 అవర్స్ లోపల అంటే 3-4 అవర్స్ మాక్సిమం అంతకంటే ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. ప్యాడ్‌ని అంటే ఎక్కువ బ్లీడ్ అయిందా, తక్కువ బ్లీడ్ అయిందని కాదు. చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఉంటే ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంటాయన్నమాట. తర్వాత ర్యాష్ వచ్చినప్పుడు అంటే ప్రాపర్‌గా అంటే ఈ ప్యాడ్స్ అంటే సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కామన్‌గా వస్తుంది. అక్కడ ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ, ర్యాష్ వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయడము, ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలియక అక్కడ ఏవంటే అవి సోప్స్ కానీ కొన్ని వాష్ అంటే అంటే కొన్ని వాష్ అలా కూడా చెప్తుంటారు. లోపలైతే వాష్ చేసుకోకూడదండి. అవసరం లేదు. అది తనకు తనే క్లీన్ చేసుకునే ఆర్గాన్. సర్వీక్స్ అదంతా. సో, అలాంటివన్నీ లోపల వరకు పెట్టి క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ పిల్లలు చేయకూడదండి. బాగా వేడి నీళ్ళేసి కడుక్కోవడం ఇలా చేస్తుంటారు. అలా కూడా చేయకూడదు. జస్ట్ వార్మ్ వాటర్‌తో నీట్‌గా వాష్ చేసుకోవడం. వాష్‌రూమ్‌కెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకోవడము. తర్వాత అండర్‌వేర్స్ మంచిగా ఉతుక్కోవడము. ఇలా అంటే అన్నీ అంటే పర్సనల్ హైజీన్ తర్వాత ఆ ప్యాడ్‌ని ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా ప్రాపర్‌గా ఆ స్ట్రెయిన్ అంతా పోయేటట్టు వాటర్‌తో ముందు అంటే ఆ ప్యాడ్‌ని క్లీన్ చేసి తర్వాత దాన్ని ఒక పేపర్‌లో నీట్‌గా ఫోల్డ్ చేసి దానివల్ల ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి నీట్‌గా అంటే డిస్పోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ చెత్తని హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా మనుషులే. సో, మనము ప్రాపర్‌గా డిస్పోజ్ చేయడం కూడా పిల్లలకి నేర్పించాలి. అంటే ఈ విషయాలన్నీ క్లియర్‌గా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఎంతో అంటే ఇంపార్టెంట్ అండి. చిన్న పిల్లలకి తెలీదనమాట. తర్వాత కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఈ ప్యూబర్టీ వచ్చిన పిల్లలకేంటంటే అసలు ఎప్పుడొస్తుంది డేట్ అనేది కూడా తెలియకుండా ఉంటదనమాట. అలాంటి పిల్లలకి కొన్ని అంటే నార్మల్‌గా ఈ ప్యాడ్ లైక్ అండర్‌వేర్స్ ఉన్నాయండి. అంటే లీక్ అవ్వకుండా అబ్జార్బ్ చేసుకొని ప్యాడ్ పెట్టుకోవడం చేత కాకపోయినా అలాంటివి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. హెల్త్ ఫ్యాబ్ అని అండర్‌వేర్స్ ఉన్నాయి. కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. బట్ చిన్న పిల్లలకి అంటే కొంచెం ఎర్లీగా వచ్చిన పిల్లలకి అంటే ఇవి మెయింటైన్ చేయడం చేతగాని పిల్లలకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. సో, ఇయన్నీ హ్యాండిల్ చేయడము పేరెంట్స్‌గా మీరు నేర్పించాలి. పిల్లలకి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లేకుంటే వాళ్ళకేంటంటే ఒక ఫోబియా డెవలప్ అవుతుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. తర్వాత ఎమోషనల్‌గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఈ హార్మోనల్ అనమాట. అంటే హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్ టైమ్‌లో ఫస్ట్ 14 డేస్, నెక్స్ట్ 14 డేస్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి కొన్ని అంటే మూడ్ చేంజెస్ ఉంటాయన్నమాట. అవి కూడా పేరెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళతో మంచిగా మెలగడం కూడా నేర్చుకోవాలండి. ఇలా మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని పిల్లలకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. థాంక్ యూ.